జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో ఏసీబీకి ఓ అవినీతి అధికారి పట్టుబడ్డాడు. కంచెరపల్లి పంచాయతీ సెక్రటరీ పగిడి శివరాజు 20,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడీ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కంచెరపల్లి గ్రామంలో 2023-2024 పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో కంచెరపల్లి మాజీ సర్పంచ్ భర్త గవ్వాని నాగేశ్వరరావు కార్యదర్శిని సంప్రదించగా 20,000 రూపాయల లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం ఏసీబీ అధికారులు 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పంచాయతీ కార్యదర్శి 23-24 సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలో పెట్టిన ఖర్చులు 1,53,000 రూపాయలకు సంబంధించిన బిల్స్ మార్చి లోపు సబ్మిట్ చేస్తే అవి ఎస్టీఓ జనగామలో అవి పాస్ కాలేదు. పాస్ కాకపోవడం వల్ల మళ్ళీ ఏప్రిల్ నుండి పంచాయతీ సెక్రటరీ అయిన పగిడే శివాజీ అతని చుట్టూ అతను చాలాసార్లు తిరిగి అతను బ్రతిమలాడిండు మళ్ళీ రీసబ్మిట్ చేయమని. అతను రీసబ్మిట్ చేయకుండా ఇతన్ని తన చుట్టూ తిప్పుకున్నాడు. 20,000 రూపాయలు లంచం ఇస్తేనే నేను ఆ బిల్స్ అవి రీసబ్మిట్ చేస్తా అని ఖచ్చితంగా చెప్పిండు. అయితే అతనికి ఇవ్వడం ఇష్టం లేక తేదీ 8/7/2024 అంటే నిన్న మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసిండు. అయితే ఆయన అన్న ప్రకారంగా ఈరోజు అతను డబ్బులు తీసుకొని ఈరోజు శివాజీ దగ్గరికి వచ్చిండు. శివాజీ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా 20,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా మేము ఏసీబీ వాళ్ళని పట్టుకున్నాము.